నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రంజాన్ పండుగను శనివారం ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని వైకుంఠపురం, రైల్వే రోడ్డు, జెండా చెట్టు, ముస్లింపేట, కసాయి వీధి, కచ్చేరిమిట, వెంగళరావు నగర వద్ద మసీదుల్లో కేటాయించిన సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మసీదు పెద్దలు రంజాన్ ఆవశ్యకత, అల్లా బోధనలు వివరించారు. అనంతరం మసీదుల వద్దకు వచ్చిన పేదలకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి ముస్లిం సోదరులు రోజుకు 5 సార్లు నమాజు చేస్తూ ఎంతో క్రమశిక్షణతో, నిష్ఠతో ఉపవాసముంటూ అల్లా యందు ఉన్న దైవ భక్తిని చాటుకున్నారని తెలిపారు. జామియా మస్జిద్ లో ఈద్గా నమాజ్ చదివాం. అందరం కలిసి, కావలిపట్నం ముస్లిం సోదరులు అందరూ కలిసి. రంజాన్ మాసం అంటేనే ఈమాన్ లో 5 రకాలు ఉన్నాయి. ఈమాన్, నమాజ్, రంజాన్, జకాత్, హజ్. దీంట్లో 3వ భాగం రంజాన్ నెల. రంజాన్ నెల అంటేనే అల్లాతో భయపడి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు రంజాన్ రోజా ఉండి అల్లాతో ఒక భక్తితో ఉండి అల్లాతో భయపడి ఏది చూడాలా, ఏది చూడకూడదు, ఏది తినాలా, ఏది తినకూడదు అని చెప్పి రంజాన్ నెలలో అల్లా ప్రవక్త గారు చెప్పిన నిబంధనతో మనం నడుస్తా ఈ రోజు రంజాన్ ముగిస్తున్నాము. రంజాన్ రోజున ఎవరు రంజాన్ లో ఉండి రోజా ఉంటారో అల్లా తాలా వాళ్ళందరికీ పరలోకంలో సుకూన్ గా అల్లా తాలా వాళ్ళందరికీ సుకూన్ గా జన్నత్ ఫిర్దౌస్ ఇస్తారు. ఎవరు రంజాన్ నెలలో ఒక్కబోదు ఉండరో అల్లా దాన్ని కూడా రంజాన్ నెలలో ఉండలేని వాళ్ళు కూడా శిక్షిస్తాడు. దాని వలన ఈ రోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు రంజాన్ నెలలో మసీద్కి వచ్చి నమాజ్ చదివి అల్లాహ్ అక్బర్ అని చెప్పి తక్బీర్ చదువుతా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వస్తారు. ಅವ್ರು ఇంటికి పోతా అల్లాహ్ అక్బర్ అని చెప్పి తక్బీర్ చదువుతా ఇంటికి పోతారు. దానికి కావలి పట్టణ హిందూ ముస్లిం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రంజాన్ మాసపు చంద్రోదయాన్ని చూసిన తర్వాత ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలు ప్రారంభించడం జరిగింది. ఈ ఉపవాసాల ప్రారంభం దీని ఉద్దేశం ఏంటంటే పేదవారి ఆకలిని గుర్తించటం, ఇరుగు పొరుగు వారి పరిస్థితులను గుర్తించి నువ్వు 3 పూట్ల తింటమే కాదు, నీ ఇంటికి అవతల వైపు, యువతల వైపు, ఎదురు వైపు ఉన్న వాళ్ళని గుర్తించి నువ్వు తినే దాంట్లోనే ఎంతో కొంత ఆకలిని గుర్తించినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆకలిలో ఉన్నప్పుడు సాయం చేసే దాన గుణం అనేది అలవర్చుంది. ఆ దాన గుణాన్ని, సోదర భావాన్ని శాంతియుతంగా మనిషి ఆధ్యాత్మికం వైపు నడిచేందుకు అన్ని విధాల ఇది ఉపయోగపడుతుందనేసి మా ఖురాన్లో కానివ్వండి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మాసాన్ని ఉపవాసాలతో ప్రారంభించి నిన్నటికి 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ స్థానిక జామియా మస్జిద్ లో అందరం చదవడం జరిగింది. కావలి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ఎంత్రీ ఛానల్ వారికి ముస్లిం సమాజం తరఫున కూడా అందరం ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. అలాగే ఈ రంజాన్ మాసంలో ఎంత క్రమశిక్షణతో, కఠిన నియమాలతో 5 పూట్ల నమాజ్ చదువుతూ మరియు శాంతి సౌభ్యమతో, సోదర భావంతో, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ అందరితో ఎలా కలిసి ఉన్నామో ఈ భక్తి భావాన్ని ఇదే విధంగా ఈ సంవత్సర కాలం పూర్తిగా మనం ఇదే పరిస్థితిని మనం కొనసాగిస్తే మానవ సమాజంలో మేలైన మెరుగైన జీవితాన్ని మనం పొందగలము. అలాగే దైవ చింతనలో స్వర్గప్రాప్తి పొందేందుకు కూడా మనకి ఈ నియమాలు అనేవి ఉపయోగపడతాయి. అలాగే ప్రతి ఒక్కరిని మానవుడిగా ప్రేమించాలి. మనం భక్తితో అందరినీ ఎవరికి ఇది వాళ్ళు ఇచ్చేసినా గానీ ప్రపంచం శాంతి వైపు వెళ్ళాలి. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా మా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్,
దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nilor, please subscribe to N3 TV.